కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మజ్పేట అటవీ ప్రాంతంలో చిరుత కళేబరం లభ్యం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చిరుత కళేబరం నుంచి కాళ్లు, గోళ్లు తీసుకెళ్లిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. వరడి మండలం ఫైడ్మలి గ్రామానికి చెందిన పతాలవత్ జబ్బర్ అనే వ్యక్తి ఈ పని చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. నిందితుడి వద్ద చిరుతకు చెందిన 10 గోళ్లు స్వాధీనం చేసుకున్నారు అటవీ శాఖ అధికారులు. వన్యప్రాణులను వేటాడి అక్రమ రవాణా చేస్తున్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు అటవీ అధికారులు. చిరుత పోస్ట్ మార్టం తర్వాత చిరుత మృతిపై వివరాలు తెలుస్తాయని చెప్పారు. హన్మజ్పేట అటవీ ప్రాంతంలో ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం మా డిఎఫ్ఓ గారు, నిఖిత మేడం, ఎఫ్డిఓ సునీత మేడం వాళ్ళందరి సమక్షంలో అక్కడ స్పాట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ స్పాట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఒక చిరుతపులి కళేబరం కొద్దిగా డిగ్రేడెడ్ స్టేజ్లో కనబడ్డది. దాన్ని విచారించి వెంటనే వెటర్నరీ డాక్టర్ను పిలిపించి పోస్ట్ మార్టం చేసి పంచనామా నిర్వహించి అక్కడ దానికి మరణానికి కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇట్టి విషయం ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా కొన్ని పార్ట్స్ పంపడం జరిగింది. విచారణ చేయగా ఇట్టి దాని గురించి కొంతమంది అనుమానిస్తులను అదుపులోకి తీసుకున్నాము. అందులో భాగంగా ఒక నిందితుడు సలావత్ జబ్బార్ తండ్రి బాబియా రెసిడెన్స్ ఆఫ్ చెలకతాండ మా అదుపులో తీసుకొని ఆయన విచారించగా ఆయన వద్ద 2 పులి పాదాలు మరియు ఒక 10 గోర్లు లభించడం జరిగింది. వెంటనే దానికి పంచనామా చేసి పై అధికారులకు సమాచారం ఇచ్చి కేసు రిజిస్టర్ చేసి మన బాన్సువాడ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచి ఆయనకు 14 రోజుల రిమాండ్కు తరలించడం జరుగుతుంది. తదుపరి విచారణ తర్వాత దీనికి పులికి మరణానికి కారణాలు వేరే విషయాలు వెల్లడి